హలో అండి అందరికీ. ఈరోజు మనం సగ్గుబియ్యం వడియాలు అలానే పెసరొడియాలు ఇంట్లో ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. ఓకే, అయితే మనం ముందుగా సగ్గుబియ్యం తీసుకోవాలి. సో మనం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలండి. తీసుకొని దాంట్లో కొలత చూసుకొని సగ్గుబియ్యం అనేవి వేసుకోవాలి. నేను ఒక లోటెడ్ సగ్గుబియ్యం అనేవి ఈ మిక్సీలోకి వేసేసుకున్నాను. అయితే ఇప్పుడు అదే లోటతోటి ఒక 3 లోటాలు నీళ్ళు తీసుకోవాలండి. సో 3 లోటాలు నీళ్ళు ఈ విధంగా వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద పెట్టి బాగా మరగనివ్వాలండి. ఒక లోటా సగ్గుబియ్యానికి 3 లోటాలు నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు తీసుకుని చక్కగా మరిగించుకోవాలి ముందుగా. సో ఈలోపు మనం సగ్గుబియ్యంని ఈ విధంగా పొడి కింద చేసేసుకోవాలండి. ఫైన్ పౌడర్ అవ్వకపోయినా పర్వాలేదండి, కొంచెం ఈ విధంగా అయినా సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం పొయ్యి మీద నీళ్ళు పెట్టుకున్నాం కదండి, దాంట్లోకి కాస్త అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనేది సో మనం ముందుగానే అల్లం అలానే పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ ఆడేసుకున్నామండి. అదేనండి ఈ పేస్ట్. ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. అలానే ఇప్పుడు దీంట్లోకి కాస్తంత జీలకర్ర కూడా వేసుకోవాలి. సో జీలకర్ర కూడా వేసుకొని కాస్త కలుపుకోవాలండి. కలుపుకొని ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. సో రుచికి తగినంత ఉప్పు కాస్త తక్కువగా వేసుకున్నా పర్వాలేదండి, ఎక్కువ అయితే మళ్ళీ తినలేం కాబట్టి సో తక్కువగా అయినా పర్వాలేదు. సో ఉప్పు కూడా వేసేసుకొని అంతా చక్కగా కలుపుకొని దాన్ని బాగా మరగనివ్వాలి. సో మనకు చూస్తే పౌడర్ కూడా అయిపోయింది. ఇక్కడ చూస్తే ఇది కూడా మరుగుతూ ఉంది. సో అంతా కూడా ఇలా అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే మనం పౌడర్ని వేరొక గిన్నెలోకి సపరేట్ చేసేసుకుంటున్నామండి. సో ఇప్పుడు మనం ఈ సగ్గుబిండి పొడి ఉంది కదండి, దీంట్లోకి ఒక 3 లోటాల వరకు నీళ్ళు అనేవి వేసేసుకోవాలండి. వేసుకుని అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, మనం 3 లోటాలు నీళ్ళు వేసాము. ఇక చూస్తే పిండి అంతా కూడా పీల్చేసింది ఆ వాటర్ని, ఇలా అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద మనం మరిగించుకుంటున్నాం కదండి, సో దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో మనకి ఇది కన్సిస్టెన్సీ అనేది కొంచెం కొంచెంగా గట్టిపడుతూ ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొంచెం కొంచెంగా గట్టిగా అవుతూ ఉంటుంది పిండి అనేది. ఫైనల్గా మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. ఈ విధంగా వచ్చేంత వరకు కూడా మనం పొయ్యి మీద ఉంచి చక్కగా కలుపుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా గ్యాస్ కట్టేయడమేనండి. మనకి వడియాలు పెట్టుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వడియాలు పెట్టేసుకోవడమే. ఈ సగ్గుబియ్యం వడియాలు ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోవడం బెస్ట్ అండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం పెసరొడియాలు ఏ విధంగా పెట్టుకోవాలో చూసేద్దామండి. ఓకే, సో ముందుగానే పెసరపప్పు అనేది రాత్రంతా నానబెట్టి పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే అల్లం పచ్చిమిర్చి తీసుకుంటున్నాము ఈక్వల్ క్వాంటిటీలో. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ కింద చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, మొత్తం కూడా నలగాలి. సో ఇది చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పెసరపప్పు కూడా ఆ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. వాటర్ ఏమీ వేయకూడదండి, జస్ట్ ప్లెయిన్గా మిక్సీ పట్టేసుకోవాలి. పేస్ట్ లాగా అవుతుంది, పిండి అవుతుంది మనకి. సో పిండి చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట. పప్పు అంతా కూడా చక్కగా నలగాలండి, పిండి బాగా అవ్వాలి. సో ఆ విధంగా పిండి అయిన తర్వాత మనం గిన్నెలోకి తీసేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీంట్లోకి మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్, సో అది దీంట్లోకి వేసుకోవాలి మనం. సో ఎంత వేసుకోవాలి అంటే ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం ఏమన్నా ఘాటుగా స్పైసీగా ఏమన్నా కావాలి అనుకుంటే ఇంకాస్త వేసుకోవచ్చండి. అలానే సాల్ట్ కూడా తగినంత వేసేసుకోవాలి. వేసేసుకొని అంతా చక్కగా కలుపుకోవాలండి. అంతేనండి, ఇదే మనకి పిండి రెడీ అయిపోయిందనమాట. ఇంకా వడియాలు పట్టేసుకోవడమే. సో ఈ వడియాలు అయితే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయండి, చేతితో పట్టేసుకోవడమే. చూస్తున్నారు కదండి, ఇలాగ ఒక చీర మీద మంచిగా ఎండలో ఈ విధంగా వడియాలు అనేవి పెట్టేసుకోవాలి.
సైజ్ అయితే మీ ఇష్టం అండి, ఏదైనా పర్వాలేదు. సో ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా ఆరబెట్టేసుకొని తీసేసుకోవడమే, అంతేనండి. పెసరవడలు కూడా రెడీ అయిపోయినాయి. సో చూసారు కదండి, ఈరోజు 2 రెసిపీస్ చూసాము. ఒకటి పెసరవడియాలు, అలానే సగ్గుబియ్యం వడియాలు. సో ఈ రెండు కూడా మీకు నచ్చితే, వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.